స్వాగతం సుస్వాగతం. 7 కోట్ల ఆంధ్ర ప్రజల్ని చైతన్యం పరుస్తూ ఏడాది కాలంగా అందరినీ ఆలోచిస్తున్న ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మన ముందున్నారు బూనాడు పాత్రికేయులు జి అనిల్ గారు. నమస్కారం. విషాదం. వారం క్రితం ముదిగొండ కాల్పుల్లో మరణించిన 8 వ్యక్తులు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కొనసాగుతున్న బాలుడి మృతి. ఖచ్చితంగా అనిల్ గారు చెప్పండి, ఎలా ప్రభుత్వం విఫలమైందని మీరు భావిస్తున్నారు? అవినాష్ గారు, నేను ఎప్పుడు చెప్పేది ఒకే ఒక్క విషయం. గత 4 ఏళ్ల నుంచి మన స్టేట్ అల్లకల్లోలంగా తయారైంది. దానికి కారణం ఈ ప్రజా విద్రోహి వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. గారు కూడా లేదండి, వారికి ఎక్కువ ఇచ్చేస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఖచ్చితంగా ప్రజల మనోభావాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే అలా కాదు అవినాష్ గారు, మనం మాట్లాడుకుంటాం కానీ ఇలాంటి ఊరోళ్ళు 4-5 వయసు గురించి పోగొట్టే చెప్పండి మీరే. అనిల్ గారు, మీరు ఒక విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓకే, చెప్పండి. మనది డెమోక్రటిక్ కంట్రీ. ఎన్నికల ద్వారా మనకు నచ్చిన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం. మనకు నచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయనే సీఎం గా కొనసాగుతున్నారు కూడా ఇప్పటికీ కూడా. మీరు ఎలా అంటున్నారు 4-5 ఊరోళ్ళు ఉన్నారని? అసలు ఏం జరిగిందంటే 9 ఏళ్ల టీడీపీ పాలనలో సరిగ్గా వర్షాలు లేక కొద్దిగా అవకతవకల వల్ల ఈసారి కాంగ్రెస్ హయాంలోకి వచ్చింది. కేవలం కాంగ్రెస్ మీద నమ్మకంతో కాదండి, టీడీపీ మీద కొద్దిగా అపనమ్మకంతో కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. దీన్ని బట్టి జరిగింది ఏంటంటే, ప్రజలు కాంగ్రెస్ కోసం వాళ్ళకి ఓటేయలేదు, ఏదో కొద్దిగా మార్పు రావాలని వాళ్ళ కోసం ఓటేశారు తప్ప ఇది టీడీపీకి కోసమనే జరిగిందంటే ఏం కాదండి. ఖచ్చితంగా మీతో నేను ఎంతో ఏకీభవిస్తున్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా, కానీ ఇప్పుడు మీలాంటి ఇప్పుడు చెప్తున్నారు, కెమెరా వాడి పక్కన ఊరోడు ఉంటాడు, వాడు ఎప్పుడు అదే చేస్తాడు. ఆ ఊరోడు వాడే చెయ్యడం పెడుతున్న ఊరోడు. నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం 4 ఏళ్లుగా ప్రజల అభివృద్ధి కోసం ఖచ్చితంగా విఫలమైందనే చెప్పవలసింది. అవును, ఇంకా ఏం చేద్దాం చెప్పండి. ఇంకా 1 year ఉంది. ఇప్పటి నుంచి మనము సరైన ఆలోచనతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నేను ఖచ్చితంగా. మరి ముదిగొండ కాల్పుల పైన మీరు ఏ విధంగా కాల్పులు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కానీ ఎప్పుడు బషీర్ బాకి దీనికి లింక్ పెడతారు కానీ దానికి దీనికి సంబంధం. వాళ్ళు అన్ని రూల్స్ ఫాలో అయ్యి కాల్పులు చేస్తారు. కానీ వీళ్ళు రబ్బర్ బుల్లెట్ వేల్చలేదు, నీళ్లు పెట్టలేదు, ఇంకేందో చేయకుండా డైరెక్ట్ ఒకేసారి మళ్ళీ వాళ్ళు డీజీపీ ఏమంటారంటే పైన కలిస్తే కింద కాలినారంట. అదే పాయింట్. పాయింట్ ఇక్కడ ఒక విమర్శ, ఒక ప్రజలందరికీ తెలిసిన ఒక విమర్శ బయటికి వస్తుంది. ఏంటంటే కమ్యూనిస్టులు ఈ ఒక్క సంఘటనతో లైమ్ లైట్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం పైన మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? నో కామెంట్స్ అండి, ప్లీజ్. ఓకే. మీకు తెలిసే ఉంటుంది, ఈ కార్యక్రమం ప్రజల అందరినీ సంప్రదించే ఒక కార్యక్రమం. మీకు మా ఆడియన్స్ లో ఒకరున్నారు అభిలాష్ అని, ఆయన గారితో డిబేట్ ని కొనసాగించాల్సిందిగా మీరు పుట్టిన 18 ఏళ్లలో గత 16 ఏళ్లుగా మీకు తెలియడం జరిగింది. మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ఫ్యాన్ అని, కాంగ్రెస్ గారి ఫ్యాన్, ప్రత్యేకంగా అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్ అని మీరు చెప్పడం జరిగింది. మీరు ఎట్లా ఆయన విమర్శని మీరు ఎదుర్కొంటున్నారు, ఎలా ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు కుక్కలు మరుగుతున్నాయండి, దాన్ని మనం పట్టించుకుంటామా? పట్టించుకోం కదా. అంటే ఇక్కడ కుక్కలు ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే కదా. మాట్లాడిన వాళ్ళు కుక్కలండి. ఈ ఒక విషయంలో నేను ఏకీభవించట్లేదండి. ఎందుకంటే కుక్కలు ఏ ఒక్క నాయకుడు కూడా, కాంగ్రెస్ నాయకుడు అసలు ఖచ్చితమైన డీసెన్సీ, ఒక నాయకుడికి ఉండాల్సిన డీసెన్సీ పేరు వచ్చిందే కాంగ్రెస్ నుంచి అండి. అసలు టీడీపీ ఏం చేసిందని ప్రజలకి ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు చెప్పండి. ఈ విషయం పైన ఏం మాట్లాడినా దానికి ఏం స్పందించలేదు. ఓకే, కావాలి